అమ్మల్లారవో అకల్లార, అమ్మల్లారవో అకల్లార, ఈ వార్త వినరండే, యేసును నమ్ముకొండే, ఈ వార్త వినరండే, యేసును నమ్ముకొండే. మానవ జాతి పాపము కొరకై, మానవ జాతి పాపము కొరకై కన్నీరు విడుస్తుండు, ప్రభురమ్మని పిలుస్తుండు, కన్నీరు విడుస్తుండు, ప్రభురమ్మని పిలుస్తుండు. మల్లారవో అకల్లార, మల్లారవో అకల్లార, ఈ వార్త వినరండే, యేసును నమ్ముకొండే, ఈ వార్త వినరండే, యేసును నమ్ముకొండే. లోకమంతటా యేసు రక్తము, లోకమంతటా యేసు రక్తము ఎరువుగా దల్లిండే, మరణపు ముల్లును విరిచిండే, ఎరువుగా దల్లిండే, మరణపు ముల్లును విరిచిండే. మల్లారవో అకల్లార, మల్లారవో అకల్లార, ఓ పల్లెసెల్లారా, ఓ పట్టమక్కలారా, ఓ పల్లెసెల్లారా, ఓ పట్టమక్కలారా. బట్టలు మార్చిట బ్రతుకు మారదు, గుండు కొడతని గుణం మారదు. బట్టలు మార్చిట బ్రతుకు మారదు, గుండు కొడతని గుణం మారదు. బ్రతుకు మారడం బట్టల లేదు, గుణం మారడం గుండుల లేదు. బ్రతుకు మారడం బట్టల లేదు, గుణం మారడం గుండుల లేదు. నీ మనసు మారలన్నా, నీ బుద్ధి మారలన్నా, నీ మనసు మారలక్క, నీ బుద్ధి మారలక్క. హల్లెలూయా. ఏం మారాలి? ఆ మాట చెప్పండి అమ్మ. ఏం మారాలి? ఏం మారాలి? మనసు మారాలి, బుద్ధి మారాలి. నేను ఎవరినో ఉద్దేశించి పాట రాయలేదండి, నన్ను అర్థం చేసుకోండి. నా జీవితంలో జరిగిన సంఘటన, నేను యేసు ప్రభువుని నమ్ముకోక మునుపు యాదగిరి గుట్టకు 7 సార్లు గుండు కొట్టించుకున్నా. ఎప్పుడు చూసినా నున్నగా ఉండేది కొబ్బరికాయలాగా, కానీ గుండు కొట్టించుకున్నా గుణం మారలే. ఒకనాడు నేనేం చేసిన, మా ఇంటి మూట నీళ్ళ గోళం కుడిది గోళం పక్కపక్కకే ఉంది, నీళ్ళ గోళం కుడిది గోళం పక్కపక్కకే ఉంది. 4 గంటల రాత్రి లేచి బాగా దూపైతుంటే నీళ్ళ గోళం అని కుడిది గోళాన్ని మూతపెట్టి కుడిదంతా తాగిన. తెల్లారు లేచి చూస్తే నా మిసాలకు అంత తెల్లగా అంటుంది. మా అమ్మ చూసి ఎదురేమో మిసాలకు తెల్లగా, అరే నువ్వు నీళ్ళు అడి కుడతారా మా అమ్మ అన్నది. ఇప్పుడు చెప్పండి, గుండు కొట్టుకున్నాం గుణం మారిందా? తాగుడు తప్ప మంచిదా? బైబిల్లో తాగుడు తప్ప అనుంది. రకరకాలు మస్తు హింసలు ఉంటాయట తాగినోనికి. బైబిల్లో తాగుడు తప్ప అని ఉందండి. తాగుడు వలన చిప్పిరి గుడ్డలు వస్తాయంట, తాగుడు వలన అప్పుల పాలవుతారంట, తాగుడు వలన వాడు ఏడబడతాడు వానికి అర్థమే కాదండి. తాగుడు వలన ఎన్ని కుటుంబాలు విడిపోయినాయి. వాస్తవం, తాగుడు తప్పు. నేను గుండు కొట్టించుకున్నా గుణం మారలే, బట్టలు మార్చుకున్నా బతుకు మారలే. నా బుద్ధి నా మనసు ఎట్లా మారిందంటే, యేసుప్రభు రక్తంతో కడుక్కున్నాక, యేసుప్రభు నమ్ముకున్నాక నా మనసు మారింది, నా బుద్ధి మారింది. ఇప్పుడు నా బట్టలు తెల్లనా, నా బతుకంత తెల్లనా? ఏం మారాలి? ఏం మారాలి? మనసు మారాలి, బుద్ధి మారాలి. బట్టలు మార్చితే బ్రతుకు మారదు, గుండు కొడతని గుణం మారదు. బట్టలు మార్చితే బ్రతుకు మారదు, గుండు కొడతని గుణం మారదు. బ్రతుకు మారడం బట్టల లేదు, గుణం మారడం గుండుల లేదు. బ్రతుకు మారడం బట్టల లేదు, గుణం మారడం గుండుల లేదు. నీ మనసు మారలన్నా, నీ బుద్ధి మారలన్నా, నీ మనసు మారలక్క, నీ బుద్ధి మారలక్క. మల్లారవో అకల్లార, మల్లారవో అకల్లార, ఓ పల్లెసెల్లారా, ఓ పట్టమక్కలారా, ఓ పల్లెసెల్లారా, ఓ పట్టమక్కలారా. నల పాపం ఉంటే మీరు చూపించండి, నల పాపం ఉంటే మీరు చూపించండి అని సవాలు చేసిండు. మళ్ళీ నల పాపం ఉంటే మీరు చూపించండి, నల పాపం ఉంటే మీరు చూపించండి అని సవాలు చేసిండు. యేసు నీతిగా బతికిండు, సవాలు చేసిండు, యేసు నీతి
యేసుప్రభు దేవుడు ఏమైనా దాచుకుండా అమ్మా? చెప్పండి అమ్మా. ఏమైనా దాచుకుండా? ఏం దాచుకోలే, మొత్తం ఇచ్చేసిండు. మొత్తం రక్తం అంతా పోయి నీళ్ళు గారినాయి. మొత్తం ఒక చుక్క రక్తం అంతా పోతే ఏమొస్తాయిగా? ఏమొచ్చినాయి? నీళ్ళు వచ్చినాయండి. నీకోసం మనందరి కోసం, ఈ గ్రామస్తులందరి కోసం. ఏమి దాసుకోల యేసుదేవుడు ప్రాణం పెట్టిండు. ఓ కన్న ప్రేమ కోసం తన రక్తమిచ్చినాడే. ఓ కడుపు తీపి కోసం తన రక్తమిచ్చినాడే. ఓ కడుపు తీపి కోసం. మల్లారవో అక్కల్లారవో పల్లెసలల్లారా. ఓ పట్నమక్కలారా, పల్లెసలల్లారా, పట్నమక్కలారా. మల్లారవో అక్కల్లారా, ఈ వార్త వినరండి. యేసును నమ్ముకోండి, ఈ వార్త వినరండి. యేసును నమ్ముకోండి. హల్లెలూయా. ఇంకేసుప్రభు నమ్ముకోకపోతే నమ్ముకోండి. యేసుప్రభు గొప్ప దేవుడు, యేసుప్రభు మంచి దేవుడు. మీకు ఏ రోగం ఉన్నా తీసేస్తాడు. మీ ఇబ్బందులున్నా, ఏ ఇబ్బంది ఉన్నా తీసేసే గొప్ప దేవుడు మన దేవుడు. పిలిస్తే పలుకుతాడు. నువ్వు గుడిసెలో ఉంటే గుడిసెలకు వచ్చే దేవుడు, నువ్వు పత్తి చేనులో ఉంటే పత్తి చేనులకు వచ్చే దేవుడు, నువ్వు హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లోకి వచ్చే దేవుడు, చావు బ్రతుకులలో జ్వరంతో కొట్టుమిట్టాడుతుంటే ఓ పెద్ద ఆయనలాగా వచ్చి నిన్ను ముట్టి బాగు చేసే దేవుడు మన దేవుడు. రోజు కళల ద్వారా, దర్శనాల ద్వారా నువ్వేది తప్పు ఏది ఒరిజినల్ మాట్లాడే దేవుడు, వినే దేవుడు, చూసే దేవుడు మన దేవుడు. మన హృదయంలో ఉండే దేవుడు. మనమే ఆయనకు మందిరం.